హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్స్ హబ్. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ పార్ట్ అనమాట. సో చూస్తున్నారు కదా, మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము, కుక్కే సుబ్రహ్మణ్యం దగ్గర. సో మనకి నెక్స్ట్ డే మార్నింగ్ మాకు అరౌండ్ 5కే వచ్చేసేయమని చెప్పారు. మేము హోటల్ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. మేము ఇంకా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము, ఎందుకన్నా మంచిది ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉందామని చెప్పేసి ఎర్లీగా లేచి స్టార్ట్ అయిపోయాము. అట్లా టెంపుల్కి వెళ్ళి కొన్ని పిక్స్ దిగి వెళ్ళి వెయిట్ చేస్తున్నాము పంతులు రావడానికి. మేము వెళ్ళిన కాసేపటికే పంతులు గారు అయితే వచ్చారు. సో యాక్చువల్లీ పూజ ఎందుకు చేయించుకుంటారంటే, ఎటువంటి నాగదోషాలు ఏమైనా ఉంటే పోవడానికి ఇది చేయించుకుంటారు. సో మొత్తం మన తాతల దగ్గర నుంచి ఎవ్వరు ఎటువంటి మిస్టేక్ జరిగినా కూడా ఇది చేయించుకుంటే పరిహారం జరుగుతుందన్నమాట. సో మీరు ఇప్పటిదాకా చూసారు కదా, 2 స్నేక్స్ ఉంటాయి కదా, అందులో ఒకటి ఆడది ఒకటి మగది అని చెప్పేసి ఉంటుంది. ఈ స్టోరీ మొత్తం కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మగ స్నేక్ బై మిస్టేక్ మన నుంచి ఏ విధంగా అయినా చనిపోయింది ఒకవేళ ఉంటే అట్లా దాన్ని క్లోజ్ చేసి పక్కకు పెట్టేసి మిగతా దాన్ని అడవిలో వదిలేస్తారనమాట. ఆ ఫస్ట్ డే పూజ ఇంతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము పూజ స్టార్ట్ అయిన తర్వాత ఆనియన్ గార్లిక్ అయితే మనం తినకూడదు. సో ఫుడ్ అయితే అక్కడే మనకి ఏమంటారు హాల్ ఉంటుంది, అక్కడే తినాలి. సో వీళ్ళందరూ అలా పూజలు చేయించుకున్న వాళ్ళే, మనతో పాటు కూర్చొని తింటున్న వాళ్ళు. మనకు వచ్చేసి అటుకులో ఇంకా ఉప్మా అయితే పెట్టారు, చాలా బాగుంది. ఇది వచ్చేసి కుమారధార. నేను ఈ స్టోరీ కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కుమారస్వామి రాక్షసుని చంపినప్పుడు ఆ కత్తికి ఏదైతే బ్లడ్ మార్క్స్ ఉంటుందో అది స్వామివారు ఇక్కడ వచ్చి వాటర్లో కడిగారనమాట. సో అందుకని వాటర్ చాలా పవర్ఫుల్, స్కిన్ రిలేటెడ్ డిసీజ్ ఏమైనా ఉంటే పోతాయని చెప్తారు. సో మీరు కనుక వెళ్తే కంపల్సరీ అక్కడ స్నానం అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ వచ్చేసి మేము ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయటికి వచ్చామన్నమాట. కొంచెం స్పైసెస్ అవి చూసాను, బట్ నేను తీసుకోలేదు, తర్వాత తీసుకున్నా. జస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకున్నాను. తర్వాత మాకేం చెప్పారంటే, ఈవినింగ్ వచ్చేసి 12 ప్రదక్షిణలు స్వామివారికి, ఇంకా ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ ఉంటుంది దగ్గరలోనే మనకి, అక్కడ 12 ఇక్కడ 12 ప్రదక్షిణలు. ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇది ఆది సుబ్రహ్మణ్యం దగ్గర పార్క్ ఉంటుంది, అటువైపు ఉంటుంది. ఇక్కడ ఆఫీస్ రూమ్ దగ్గర ఏమేమి సేవలు ఉన్నాయి అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ పూజ కూడా వచ్చేసి మేము సామూహికంగా, అంటే అందరితో పాటు చేయించుకోలేదు, మేము సపరేట్గా చేయించుకున్నాము. సపరేట్గా చేయించుకోవడానికి కూడా వేరే కాస్ట్ ఉంటుంది. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే నేను వెళ్ళేటప్పుడు కొన్ని స్పైసెస్ తీసుకున్నాను అనమాట. లాస్ట్లో నైట్ స్పైసెస్ అవి కొన్ని ప్యాక్ చేయించుకొని వెళ్ళి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఎర్లీగా రమ్మని చెప్పారు, 4:30 కల్లా వచ్చేసేయమని చెప్పారు. నెక్స్ట్ డే మాకు ఆశ్లేష బలి పూజ ఉండే. అండ్ ఇవాళ జరిగిన పూజ వచ్చేసి సర్ప సంస్కరణ పూజ అయితే ఇవాళ జరిగింది. నెక్స్ట్ డే ఆశ్లేష బలి ఉంది. ఆ వీడియో డీటెయిల్స్ అవి కూడా మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. మీలో ఎవరికైనా ఈ స్పైసెస్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, వాళ్ళు నెంబర్ ఇచ్చారు అండ్ ఎక్కడికైనా కొరియర్ చేస్తా అని చెప్పారు. సో నేను ఆ నెంబర్ అనేది నేను పెడతాను, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. ఓకే.